నమస్తే, నేను మీ దివ్యక్కని. 2023లో గ్రోసరీ షాపింగ్ లాస్ట్ షాపింగ్ చేద్దామని మేము మా ఇంటి దగ్గరలో మార్కెట్కి వచ్చేసాం. అబ్బా, కాలు పెట్టి పెట్టగానే అందమైన టెడ్డీబేర్లు వెల్కమ్ పలికినట్టు భలే కనిపిస్తున్నాయి. అబ్బో, ఇక్కడ రకరకాల లంచ్ బాక్సులు భలే ఉన్నాయి. పక్కనేంటి, అబ్బో గాజు గ్లాసులు, గాజు ఐటమ్సా? ఇప్పుడు అందరిళ్ళల్లోని ఇవి ఫ్యాషన్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరింట్లోనూ ఇవే ఉంటున్నాయి. మనకెందుకులే అని తప్పించుకుని గ్రాసరీ తీసుకుందామని ఇంకా ఐటమ్స్ అన్నీ చూసుకుంటున్నాం. అబ్బా, బెల్లం కుందులు ఎంత అందంగా ఉన్నాయో. కానీ పండగ తీసుకోవడమే మళ్ళీ వచ్చి సున్నుండలకి. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరికేసినాయి. ఒక్కొక్కటి తీసి ట్రాలీలో వేసేసుకోవడమే. ఇంకా లాస్ట్ ఇయర్ 31st సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదని ఈ ఇయర్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాము. అబ్బా, ఏదేమైనా కానీ ఇలాంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకు వస్తే అన్నీ కొనేసుకోవాలని అనిపించేస్తుంది. ఎంత చూడకూడదు అనుకున్నా సరే ప్రతి ఐటెం మీదకి కళ్ళు వెళ్ళిపోతున్నాయి. ప్లాస్టిక్ డబ్బాలు భలే ఉన్నాయి. ఇందులో ఆఫర్స్ ఏమన్నా వస్తే ఒక సెట్ తీసుకోవడం చాలా బెటర్ ఏమో. తీసుకుందాం ఉండు. ఇక్కడ గ్రీన్ కలర్ డబ్బాలు ఏంటో భలే ఉన్నాయి. ఇవి తీసుకుంటే బెటర్ ఏమో. ఆఫర్లో 200. ఓకే, ట్రాలీలో వేసేస్తే సరిపోతుంది. ఇంట్లో అన్ని డబ్బాలు పెట్టుకుని మళ్ళీ డబ్బాలు కొన్నామని అడుగుతారేమో మా ఆయన. పర్వాలేదులే, ఏదోటి చెప్పేసుకోవడమే. ముందు ఆయిల్ తీసుకున్నాం. బిల్ అంతా వేయించిన తర్వాత మా వారు శనివారం ఈరోజు ఆయిల్ ఇంటికి పట్టుకెళ్ళొద్దు అన్నారు. సరే రేపు వస్తామని చెప్పేసేసి అక్కడే వదిలేసాం. మా అబ్బాయి ఏంటో తెగ వెతికేస్తున్నాడు. వాడికి ఏం కావాలో ఏంటో మరి. వీడియో వన్ తీయమంటే ఇలా రౌండ్ తిప్పి మరీ తీసేసాడు. ఇక్కడ అన్నీ ఆఫర్స్ పెట్టారు, కానీ ఒకటి కూడా మనకు పనిచేసేది లేదు. అబ్బో, పేస్టులు, సబ్బులు అయితే నేను ఆన్లైన్లోనే తీసుకుంటున్నానండి. ఆన్లైన్లో చాలా బాగా వస్తున్నాయి. కాస్ట్ టమాటో తీసుకుంటాను. రేపు పొద్దున్న చికెన్ టమాటో సాస్, చికెన్ మసాలా పైన చూడండి. ఇక్కడే ఉందండి, ప్యాకింగ్ కూడా చూసుకోండి. అమ్మాయి పానీపూరి కిట్ అంట. మేము అడిగిన ఐటమ్స్ కోసం అక్కల చెల్లెళ్ళు తెగ వెతికేస్తున్నారు. అబ్బా, పచ్చళ్ళు ఎంత బాగున్నాయో. వెజ్ పచ్చళ్ళే ఉన్నాయంట. నాన్ వెజ్ ఉంటుందేమో అని కనుక్కున్నాం, కానీ నాన్ వెజ్ ఉండవంట ఇక్కడ. మా వాడు గొడుగు తీసి చూపించున్నాడు. కళ్ళు పెద్దవి చేస్తే అందులో పెట్టేశాడనమాట. షాపింగ్ చేసి అలసిపోతే ఫ్రిడ్జ్ ఐటమ్స్ తాగడానికి కౌంటర్ దగ్గర భలే పెట్టారు. ఉండే కొద్దీ మా ఊరు కూడా పెద్ద సిటీలాగా అయిపోతుంది. పెద్ద పెద్ద బట్టల షాపులు వచ్చేసినాయి. ఇంక ఇంటికి వచ్చేసి అన్బాక్సింగ్ చేయడం మొదలు పెట్టేశాం. గేది ఇది. దిస్ ఇస్ బ్లాక్. ఇది గేది. ఇది రేపొద్దున్న కేక్ కి కోకో పౌడర్. కేక్ కేక్ కోకో పౌడర్. కేక్ ఇది రేపు పొద్దున్న న్యూ ఇయర్ కదా, అదే 31st కదా, కేక్ కట్ చేద్దామని తెచ్చాను. ఇంకోండి, మా చెల్లి తీసుకుని పాలపొడి ప్యాకెట్లు. ఇప్పుడు కూడా పాలపొడి తింటుంది. మరి పాలున్నా కూడా 3 గులాబీలు తీసుకున్నారు మా మమ్మీ తాగడానికి. చూశారు కదా, అన్బాక్సింగ్ చేసుకుంటూ ఏదేదో చెప్పేసుకుంటున్నారు మా వాళ్ళు. అల్లరి చూస్తున్నారు కదా మీరు. మనకి చికెన్ ఉంటే కెచప్ ఉండాలి, అందుకే కెచప్ తీసుకున్నాం ఒకటి. ప్లీజ్ అండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దేవుడి దగ్గరికి కర్పూర బెల్లండి దేవుడి దగ్గరికి. ఈ కర్పూరం అలాగే ఉన్నాయి. పచ్చ కర్పూరం అండి ఇది. ఏదో అనుకుంటా. ఇది అందరికి తెలుసండి. ఇప్పుడు వచ్చింది కొత్తగా మిల్క్ మేడ్ అని. అంటే కండెన్స్డ్ మిల్క్ లా ఉంటుంది మిల్క్ మేడ్. దీంతో కేక్స్ కట్ తయారు చేసుకుంటారు. ఇంపార్టెంట్ కేక్ రెసిపీకి. మా తండ్రి గారికి డెన్వర్ ద సెంట్ ఆఫ్ మై సక్సెస్. డెన్వర్ ద సెంట్ ఆఫ్ మై సక్సెస్. మహేష్ బాబు యాడ్ పెట్టాడు కదా, అదే. ఓరియో 40 చెట్లు. ఇంకా చూపించండి. ఇంకా మా విషయానికి వస్తే ఇంకా ఉన్నాయి ఓరియో బిస్కెట్ ప్యాకెట్, కిస్మిస్లు,
కింద పెట్టింటాను. కిస్మిస్. ఇవి నా చిన్న చెల్లి బ్రష్. మా చెల్లితో అల్లా ఉన్నా కూడా ఇంకా పొట్టు బ్రష్లు తీసుకుంటుంది. ఇది మా అందే. 3 లాలీపాప్లండి. లేకపోతే షాపింగ్కి లాలీపాప్ తీసుకోకపోతే బాగోదని 3 తీసుకున్నాము. ఈ చిన్నదైతే మా అమ్మకి, నాదే అయితే ఈ టంగ్ క్లీనర్స్. ఫోన్లే కాపర్ టంగ్ క్లీనర్స్ అనుకున్నాను, కానీ చూస్తే ఫేక్ అంట. హార్పిక్ ఫ్రెషనర్. ఇంకా చివరికి హార్పిక్ 250 ఫ్రెష్ల దాకా వస్తుందని చెప్పారని ఏం చేసుకుంటారు, ఎక్కడ చేస్తారు. ఇది లాస్ట్ గా వెనిలా ఎసెన్స్. కేక్ ఇంపార్టెంట్ వెనిలా ఎసెన్స్ అండి, తెలుసు కదా అందరికీ. చివరిగా మా చెల్లి తీసుకున్న బుల్లి షార్ప్నర్. ఇంకా చివరిగా వస్తే ఇది తీసుకున్నది మా చెల్లి. అదేంటనుకుంటున్నారా? క్యారెట్ అండి. క్యారెట్ ఎర్రగా ఉండాలిగా. క్యారెట్ ఎర్రగా ఉండాలనుకున్నాను కదా, ఇది బ్లూ కలర్లో ఉంది. ఇది చూడండి ఎలా చూస్తుందో. క్యారెట్ ఏంటి అలాగే అయిపోయింది. ఇది చూడండి, ఎందుకు షార్ప్నర్ అంటే ఇది. ఈ షార్ప్నర్ బయట ఇంకా సరదాగా తిందామని వెన్నెల్లో బన్ కొనుక్కున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బన్, క్రీమ్ బన్. ఇంకా మంగళదీప్ అనుకున్నాం, కానీ అంబికా ఏదో ఉంది తీసేసాం. అండ్ మా చెల్లి అయితే తీసుకుంది. మా చెల్లి తినలేదండి, నేను తినేస్తాను దొంగచట్లేదు. ఫైనల్ ఐటమ్ ఈ డబ్బాలు ఏమో మమ్మీకి నచ్చినాయి అని తీసేసుకున్నారు. ఏం చేయలేము ఇంకా. బిల్లు కట్టడానికి వచ్చి మా ఆయన గారు షాక్ అవ్వారండి ఈ బిల్లు చూసి. ఇక కొన్న గ్రాసరీ అంతా డబ్బాలో సర్దేసి కిచెన్లో సర్దేసుకున్నాము. చివరిగా రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్.